నమస్తే సుమన్ టీవీకి స్వాగతం. మనం చాణక్య నీతి సూత్రాల గురించి మాట్లాడుతున్నాం. ఇంతకుముందు చాలా కథలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. మనుషులు ఎలా బిహేవ్ చేయాలి, ఎట్లా బిహేవ్ చేయాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలని మామూలుగా లోకరీతి మనం చెప్తాం. ఎవరైనా సరే సూటైన ప్రవర్తన ఉన్నవాళ్ళు బాగుంటారని. కానీ చాణక్యుడు ఒక మంచి శ్లోకం చెప్పారండి. సూటిగా ఉండద్దు, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎల్లప్పుడూ మంచిది కాదు. ఫార్వర్డ్గా ఉండగలిగే అవకాశం ఉన్నప్పుడు ఉండు, లేనప్పుడు లేదు. అయితే దీనికి మనం ఏం చెప్తామంటే ఒక చిన్న కథ చెప్తాను చూడండి. ఒక చెరువు పక్కన ఒక మహావృక్షం ఉండేదట. చెరువు పక్కన మహావృక్షాలు పెరుగుతాయి కదా. అయితే ఈ చెరువులో తుంగ మొక్కలు కూడా కొన్ని ఉండేవి. గాలి వచ్చినప్పుడల్లా తుంగ మొక్క ఏ పక్కకి గాలి వస్తే ఆ పక్కకి వంగిపోతుండేది. ఈ పక్క నుంచి గాలి వస్తే ఆ పక్కకి, ఆ పక్క నుంచి గాలి వస్తే ఈ పక్కకి. ఈ మహావృక్షం ఎక్కిరిచేదట. నీకు అసలు ఏమీ తెలీదు, ఆ గాలికి అంత లొంగిపోతావేమిటి, గాలికి లొంగుతారా ఎవరైనా? నేను చూడు ఎంత బాగా నుంచున్నాను, స్ట్రైట్గా ఉండాలి, బలంగా ఉండాలి, ధీశాలుల లక్షణము, నీకు ధీశాలత్వం ఏమీ లేదు, నువ్వు ఏ పక్కకి వీలైతే ఆ పక్కకు వంగిపోతుంటా, అంటే ఈ పక్కన గాలిస్తే ఆ పక్కకు వంగిపోతున్నావు, నీకేమి చేత కాదంటే ఈ తుంగ మొక్క చెప్పిందట. ఇప్పుడు నీకు బహుశా తెలియకపోవచ్చు, టైం వచ్చినప్పుడు తెలుస్తుంది, నాకు భగవంతుడు ఇది పెట్టాడు ఇలా వంగిపోవటం అని చెప్పిందట. అయితే కొంతకాలం తర్వాత ఒక పెద్ద తుఫాన్ వచ్చి జంఝామారుతాలు వచ్చేసరికల్లా ఈ చెట్టు కాస్త గాలికి అనుగుణంగా ఎలా వంగుతుంది, ఓ పక్కకు గాలి వస్తే ఆ పక్కకి, అంతే ఏ పక్కకు తోస్తే ఆ పక్కకు వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయినటువంటి చెట్టు కూకటి వేళ్లతో సహా పెగలింపబడి పక్కకు పడిపోయింది. పక్కకు పడిపోయిన చెట్టు చాలా దుఃఖబాధితంగా ఈ తుంగను చూస్తుంటే, ఆ తుంగ కూడా పోతుందనుకుంది, కానీ తుంగ పోలేదు. గాలి వాలికి పక్కకి వంగి గాలంతా తగ్గాక మళ్ళీ యథాస్థానానికి నిదానంగా చేరుకుని బతికే ఉందట. అప్పుడు తుంగ ఏం చెప్పిందంటే, నేను నాలాగానే ఉంటాను అంటే నీలాగా ప్రపంచం నిన్ను ఉండనివ్వదు, అందుకని ప్రపంచంతో పాటే పోవాలని తుంగ మొక్క మహావృక్షానికి చెప్పింది. నిజానికి మహావృక్షం తాలూకు ఒక రెమ్మ పాటి కూడా తుంగ మొక్క చెయ్యదు, కానీ నీతి చెప్పగలిగింది. చాణక్యుడు చెప్తారు శ్లోకంలో, సూటిగా ఉండటం ఎల్లప్పుడూ మంచిది కాదు. ఎందుకంటే నువ్వు అడవికి వెళ్ళి చూడు, అడవిలో సూటిగా ఉండే వృక్షాలు తలలు విరిగిపోతాయి. అదే వంకర టింకరగా పెరిగిన చెట్టుకి ఏ కొమ్మ విరగదు. గాలి ఏ పక్కకు వస్తే ఆ పక్కకి రెండో పక్కకి వంగిపోతుంది, ఈ కొమ్మ అటు ఆ కొమ్మ అటు బ్యాలెన్స్ అయిపోతుంది. సో సమతూకంగా ఉండటం, వీలు కుదిరినప్పుడు మనకు అవకాశం ఉన్నప్పుడు స్ట్రైట్గానే ప్రవర్తించు, అవకాశం లేనప్పుడు స్ట్రైట్గానే ఉంటానని మొండికెత్తద్దని చాణక్యుడు స్వయంగా ఒక మంచి చక్కటి సంస్కృత శ్లోకంలో చెప్పారు. చాణక్య రాజనీతి సూత్రాల పుస్తకం చూస్తే అందులో ఇది ఖచ్చితంగా కనపడుతుందండి. సో సూటిగా ప్రవర్తించండి మనకు అవకాశం ఉన్నప్పుడు, అవకాశం లేనప్పుడే కూడా ఆ సూటితనాన్ని పట్టుకుని వేళ్లాడద్దని చాణక్యులు చెప్పే నీతిని అందరూ పాటిస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ.